అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ అలర్ట్ ఫీచర్ ఫిలిం ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. సో న్యూ ఏజ్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మెయిన్ లీడ్ కావాలంట, అలాగే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా కావాలంట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు కావాలంట. యంగ్ అండ్ ఫ్రెష్ టాలెంట్ పీపుల్ కోసం చూస్తున్నాను అని అంటున్నారు. సెండ్ యువర్ కరెంట్ లుక్ పిక్చర్స్ అండ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఓటీటీని మీరు అప్రోచ్ అవడమా లేదంటే ఓటీటీ మిమ్మల్ని అప్రోచ్ అవడమా, రెండిట్లో ఏది బెటర్, ఎలా చేస్తే మీ సినిమా బిజినెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మేనేజర్లు, ప్రతి ఒక్క ఓటీటీ సంస్థ మేనేజర్లను పెట్టుకునేది. ఆ మేనేజర్లని డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళు అప్రోచ్ చేయేవాళ్ళు అనమాట ఓటీటీలు. సో అప్రోచ్ అయినప్పుడు ఏమయ్యేది అంటే, ఆ మేనేజర్ తోటి లావాదేవీలు మాట్లాడుకొని వాళ్ళ ఇది మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఆ ఓటీటీలో ఎలా ఏమంటారు, ఎలా అప్లోడ్ చేయాలి అంటే రెవెన్యూ షేరా అవుట్ రేట్కి కొంటమా, ఎలా అప్లోడ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకొని అవుట్ రేట్కి కొంటమో రెవెన్యూ షేర్లో మాట్లాడుకొని దాన్ని అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళకి కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది థియేటర్లో వర్కౌట్ అయిందా, థియేటర్లో వర్కౌట్ అయినట్లయితే మనం ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చేసి కొనేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా పేరు రాజు రాంబాయ్ కావచ్చు, లేదంటే ఆ సినిమా పేరు లిటిల్ హార్ట్స్ కావచ్చు, లేదంటే ఆ సినిమా పేరు బాలకం కావచ్చు. ఇలాంటి ఒక మంచి ఇది ఉన్నట్లయితే అప్పుడు మీకు శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు ప్రాపర్గా అప్రోచ్ అవుతాయి. రెవెన్యూ షేర్ అనేది లేకుండా అవుట్ రేట్కే మీకు, మీరు 1 కోటి రూపాయలు చేశారా 2 కోట్లు చేశారా అనేది కాకుండా ఒక 20 కోట్లు 30 కోట్లు అవుట్ రేట్ ఒక మంచి ఫ్యాన్సీ నెంబర్ చెప్పేసి దాన్ని కొనేసుకుంటారు. లేదు అంటే మీది సరిగా సక్సెస్ అవ్వకపోయినట్లయితే మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏమంటారు, రెవెన్యూ షేర్లో పెట్టేసుకుంటారు. రెవెన్యూ షేర్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఓటీటీలో మీ దాన్ని ఎంతమంది చూశారు, మీ సినిమాని ఎంతమంది చూశారు, దానివల్ల ఇక్కడ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, ఆ రెవెన్యూ జనరేట్ అయిన దాంట్లో 40% మేము ఉంచుకొని 60% మీకు ఇస్తాము అనే టైప్లో మాట్లాడుకుంటారు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ షేర్. సో అలాగా అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇక్కడ నేను ఎక్కువ టికెట్లు తెగాలి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక 10 లక్షల టికెట్లు దిగినట్లయితే ఓకే, 10 లక్షల టికెట్లు దిగినాయి అంట, లేదంటే బుక్ మై షోలో ఇన్ని టికెట్లు వీళ్ళకి సేల్ అయినాయి కాబట్టి, లేదంటే టికెట్ సేల్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇన్ని టికెట్లు దిగినాయి కాబట్టి ఇంతమంది సినిమా చూశారు కాబట్టి 10 లక్షల మంది వీళ్ళ థియేటర్కి వెళ్ళి చూశారు అంటే ఓటీటీలో కనీసం ఒక 20-30 లక్షల మంది చూస్తారు అని ఒక నమ్మకంతో వాళ్ళకి ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చి తీసుకోవడం కావచ్చు, లేదంటే రెవెన్యూ షేర్కి తీసుకోవడం కావచ్చు, ఏదో ఒకటి జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మీకు టికెట్లు తగ్గకపోతే ఏమవుతుంది అంటే, దానివల్ల ఈ ఓటీటీ సంస్థలు అనేవి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవటం వల్ల ఏంటి అంటే అగైన్ మీ సినిమాకి మీరే బొక్క పెట్టుకున్నట్టు ఉంటుంది. దానికోసమే నేను ఏమంటాను అంటే, మంచైనా చెడైనా కానీ మీరు ప్రాపర్గా రిలీజ్ చేసే ఒక ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మాత్రమే టికెట్లు తెగితే మాత్రమే మీకు రెవెన్యూ రావడానికి, లేదంటే ఓటీటీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9381314984. ఐ రిపీట్, 9381314984. స్ట్రిక్ట్లీ నో కాల్స్, ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. కాబట్టి వీళ్ళకి కాల్స్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉంది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.